ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల పాలనలో మనం గమనించింది ఏమిటంటే ప్రాంతీయ అసమానతలను బాగా పెంపొందింపజేసినారనేది మనకు అర్థమవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే మనం చూసాము తెలుగు జాతి ఈరోజు రెండు రాష్ట్రాలుగా విడిపోయేదానికి కారణం కూడా మనకందరికీ తెలుసు. కేవలం ఒక ప్రాంతానికి అన్యాయం చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో బాగా పాతుకుపోయింది. దానివల్ల అది పెద్దగా ఒక ఉద్యమంగా మారి ఈరోజు ఒక ప్రాంతం వారికి ఇష్టం లేకపోయినా కూడా విభజించాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు. కాబట్టి అదే పొరపాటు మళ్ళీ చేయకూడదని చెప్పి ఎంతోమంది మేధావులు కూడా సూచించడం జరిగింది. ఈయన వచ్చినాల ఉంటే ఏదో ఒక ప్రాంతానికే మన ముఖ్యమంత్రి అనే రకంగా బిహేవ్ చేయడం అనేది అందరూ మేధావులు కూడా వెళ్ళి కలిసి చెప్పారు. మేము ఆ రాయలసీమను గురించి కొంతమంది మేధావులు, మన ఆంజనేయ రెడ్డి గారు, ఇంకా ఫార్మర్ చీఫ్ సెక్రటరీ జయభారత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కలిసి కొంతమంది ఒక మెమరాండం తీసుకొని మొట్టమొదటి ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాతనే అయ్యా ఇది ఒక మంచి అవకాశం, వెనుకబడిన ప్రాంతాల్లో కొంచెం చూడండి, శ్రీబాగ్ ఒప్పందంలో వాళ్ళు అప్పటే గమనించారు ఇవన్నీ చాలా వెనుకబడిన ప్రాంతాలని అని చెప్తే, ఎందుకు చేయాలండి, నేను ఎందుకు చేయాలి, నన్నేమైనా ఆదరించినారా మా రాయలసీమ వాళ్ళు, మా జిల్లా వల్లే నన్ను ఆదరించాలి, నేను ఎందుకు చేయాలి రాయలసీమ అని అన్నట్టుగా మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ రకమైన అభిప్రాయం అనేది అది మంచి పద్ధతి కాదు. ఒకసారి మనం ఎన్నిక అయిన తర్వాత అందరూ సమానమే, ఎక్కడ ఎవరు ఓట్లు వేశారు ఎవరు ఓట్లు వేయలేదు అనేది అది అసందర్భం. రాజకీయాలు ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయాలు మర్చిపోవాలి. రాజకీయాలు మర్చిపోయి అందరికీ సమాన దృష్టితో చూసేవారే సరైన పాలకులుగా ఉంటారు. కానీ ఈ రకంగా పలానా కాన్స్టిట్యున్సీలో మావాడు గెలిచాడు, పలానా కాన్స్టిట్యున్సీలో మావాడు గెలిచలే, మావాడు గెలిచిన కాన్స్టిట్యున్సీలోనే నేను పనులు చేయాలా అనేది అది చాలా, ఎందుకంటే ఇది మొత్తం నువ్వు ఖర్చు పెట్టే డబ్బు ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళది కాదు, మొత్తం ప్రజలందరికీ అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారి డబ్బు తీసుకెళ్ళి మీరు డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మీకు అప్పచెప్పారు ప్రజలు. అలాంటప్పుడు మీరు ఆ రకమైన దృక్పథం చూడడం మంచిది కాదు. ఇప్పుడు చూడండి, మనకు అన్నీ అమరావతిలో పెడుతున్నారు. ఇప్పుడు ఒక అవసరం లేనిటి కూడా ఇప్పుడు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. ముఖ్యంగా ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ అనేది పేద ప్రజలు ఉండే ప్రాంతంలో, వెనుకబడిన ప్రాంతాల్లో ఉంటే, ఎందుకంటే వాళ్ళకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయి చూపించుకునేంత స్థోమత వాళ్ళకు లేదు. కాబట్టి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ వారి ఆర్థిక స్థోమత చూస్తే మనం వాళ్ళు ప్రైవేట్గా హాస్పిటల్స్లో పోయి వైద్యం పొందే సౌకర్యం లేదు. అలాంటి చోట మనం పెడితే అది ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది. అలా కాకుండా ఈ గుంటూరులో తీసుకెళ్ళి అక్కడ ఆల్రెడీ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ ఉండే ప్రజలకు కూడా మంచి స్తోమత ఉంది. అలాంటప్పుడు ఇక్కడ ముందు అనంతపురం అని అనౌన్స్ చేసిన ఎయిమ్స్ను తీసుకెళ్ళి గుంటూరులో పెట్టారు. అదే మాదిరి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ నంద్యాలలో బ్రహ్మాండంగా ఉంది, ఆ సీడ్ రీసెర్చ్ స్టేషన్ అవన్నీ కూడా, అక్కడ స్థలం కూడా ఉంది, దండిగా బోల్డ్ అంత స్థలం ఉంది. అక్కడ ముందు అక్కడ పెడతామని చెప్పి అది మళ్ళీ తీసుకుపోయి ఆ లామా అది ఎక్కడో గుంటూరులో ఆడ స్థలం లేదు, పాడు లేదు, అక్కడ తీసుకుపోయి అక్కడ పెడతారు. ఏమిటి ఈ రకంగా అంతా ఒక చోటుని పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? మనం చూస్తే 1930లోనే ఆనాటి మేధావులు నాయకులందరూ కూడా కలిసి అప్పుడే ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, అందరినీ మనం సమానం చేయాలా అనే దృక్పథంతో ఆ రోజే వాళ్ళు రాశారు. అందులో శ్రీబాగ్ ఒప్పందంలో రాసుకున్నారు. ఈ రాయలసీమ బాగా ఇరిగేషన్ ఆస్పెక్ట్లో బాగా వెనుకబడి ఉంది. కాబట్టి రాయలసీమను కూడా కోస్తా ఆంధ్రతో పాటు సమానంగా మనం ఇరిగేషన్ ఫెసిలిటీస్ కలుగజేయాలి. కాబట్టి మొదట 10 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 10 సంవత్సరాల్లో వచ్చే డబ్బులన్నీ కూడా అక్కడే ఖర్చు పెట్టాలి, ఇంకా అవసరమైతే ఎక్కువ రోజులు ఖర్చు పెట్టాలి అని చెప్పి అందులో రాసుకోవడం జరిగింది. ఇంత వాళ్ళు ఆ రోజే వాళ్ళు గమనించి ఈ ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉంటేనే మనగలుగుతాము అనేది, అందరూ ఆంధ్రులంతా కూడా ఒకటిగా ఉండగలుగుతామని ఆ రోజే వాళ్ళు ఊహించి ఆ శ్రీబాగ్ ఒప్పందం పెడితే, అటువంటిది ఇప్పుడు ఈయన వచ్చినాల ఉండి కంప్లీట్గా అన్నీ కూడా ఒక ప్రాంతంలోనే డెవలప్ అయిన ప్రాంతంలోనే డెవలప్మెంట్ చేస్తున్నారు. 9 నగరాలని చెప్పి 9 నగరాలని అన్నీ అక్కడే పెట్టాల్సిన అవసరం ఏముంది? అందులో ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. టెక్నాలజీ ఇంప్రూవ్ అయినప్పుడు అన్నీ ఒక చోట ఉండాల్సిన అవసరమే లేదు. పైగా అవేమి వచ్చింది లేదు, పోలేదు, మీరేమో వచ్చినాయి అంటున్నారు, అక్కడేమో కనపట్లేదు. కనపడకపోయినా కూడా ఏదో కొన్ని హైప్ ఇచ్చి అన్నీ అక్కడ పోయేటట్టుగా చేస్తున్నారు. అది కూడా కాకుండా ఇంకోటి, ఒక ప్రాంతం వారిని అవమానం చేసినట్టుగా మాట్లాడడం, అది వాస్తవ విరుద్ధంగా రాయలసీమ వాళ్ళు రౌడీలు అనేది వాస్తవ విరుద్ధం. యాక్చువల్గా రాయలసీమలో ఇప్పుడు ఈ రోజు కంపేర్ కదా, ఎప్పుడో ఒక 50 ఏళ్ల క్రితం ఉండింది ఫ్యాక్షన్. ఈ రోజు చూడండి రాయలసీమలో ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లేదు.
అదే మనం గుంటూరు కృష్ణా వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకోండి, రాయలసీమ స్టాటిస్టిక్స్ తీసుకోండి, అక్కడ ఉన్న క్రైమ్ రేట్ కంటే 4 రెట్లు ఎక్కువ ఉంది అక్కడ ఒక్క గుంటూరు జిల్లాలోనే. ఓకే. కాబట్టి నువ్వు ఒక ప్రాంతాన్ని ఆ రకంగా రౌడీలు అని చెప్పి నువ్వు ఆ రకంగా మాట్లాడడం అంటే ఇంకెవరైనా పరిశ్రమలు పెట్టేవాడు కూడా ఎవడు రాకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే పరిశ్రమని అక్కడే రావాలా, అదే ఉద్దేశంతో డెలివరేట్గా మాట్లాడుతున్నాడు. అది తెలియకేం కాదు, ఆయన తెలుసు, స్టాటిస్టిక్స్ తెలుసు, కానీ వాళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ ఉండదా, ఎక్కడ క్రైమ్ రేట్ జరుగుతుంది, ఎక్కడ ఎన్ని రౌడీ షీటర్లు ఉన్నారు, రౌడీ షీటర్లు రాయలసీమలో ఎంతమంది ఉన్నారు, కృష్ణా గుంటూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారో చూడమనండి. ఇవన్నీ తెలుసు ఆయన. అంటే మీరు కొత్త సమస్యలోకి తీసుకెళ్ళవద్దు కానీ, బట్ రాయలసీమను అవమానించొద్దు అని చెప్పడం వరకు తప్పు లేదు, కానీ ఇక్కడికి రౌడీలు ఉన్నారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ రౌడీలు ఉంటారు, ఫ్యాక్షనిస్టులు ఉంటారు, కానీ అక్కడ చూడండి మీరు మళ్ళీ కొత్త సమస్య కాదు, గుంటూరు కృష్ణా జిల్లాలో కించపరచడం కాదు, క్రైమ్ రేట్ ఎక్కడ ఉందో అది క్రైమ్ రేట్. అవును, క్రైమ్ రేటు ఈ రకంగా ఉన్నప్పుడు రాయలసీమనే ఎందుకు ప్రతిసారి రాయలసీమ, ఎక్కడెక్కడ నేరం జరిగినా కూడా ముందు రాయలసీమ. అది తుని రైలు ఘటన ఒక పక్కన రైలు తగలబడతా ఉంటే కూడా వచ్చి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకుంటే చూడండి, ప్రతి దాంట్లోనూ ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరంలో నేరస్తులను కాపాడేదానికి ఒక కొత్త మార్గం కనుక్కున్నాడు ఈయన. ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి ఇది ఒక కొత్త పద్ధతి, ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇది చాలా కొత్త, అది ఇన్వెంటెడ్ ఇక. ఎందుకంటే ఒకటి జరిగినప్పుడు అక్కడ నిజమైన నేరస్తులు బయటపడకుండా చేయాలంటే ముందుగానే ఆయన ప్రెస్ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పేస్తాడు. ఇంకా నో ఇన్వెస్టిగేటివ్, ఏ ఇన్వెస్టిగేషన్ మీ న్యాయ వ్యవస్థలో కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారట్లే, కానీ ఏ ఇన్వెస్టిగేషన్ చెబుతున్నారు, మీ న్యాయ వ్యవస్థ మీద మరి వార్తలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి, దానికి సమానం చెప్పండి. ఎందుకు న్యాయ వ్యవస్థ అట్లా మారింది? మారకూడదుగా. న్యాయ వ్యవస్థ కాదు, న్యాయ వ్యవస్థలో కొందరు వ్యక్తులు ఎందుకు సాయం చేస్తున్నారు? ఒక బీజేపీ నాయకుడు నా పక్కన కూర్చుని డైరెక్ట్ గా చెప్పాడు, సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక ఆయన చంద్రబాబు గారిని ఓటుకు నోటు కేసులో హెల్ప్ చేస్తే కేసీఆర్ ఫోన్ చేశారని చెప్పారు. ఎందుకు మీ న్యాయ వ్యవస్థ గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు? అది వేరే ఆస్పెక్ట్. నేను చెప్పేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్లో ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, అప్పుడే మనకు ట్రూత్ తెలుస్తుంది. అది కాకుండా ఒక హోమ్ మినిస్టరో ఒక చీఫ్ మినిస్టరో ముందే వచ్చి ఈ రకంగా జరిగింది అని చెప్తే ఇంకా ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం తెలుస్తుంది? రైట్. ఓవరాల్ గా ఈ 5 ఏళ్ల ప్రభుత్వం పాలన మీద మీ సంక్షిప్త అభిప్రాయం? అదే, ఈ రకంగా లా అండ్ ఆర్డర్ కానీ ఏ విషయంలో తీసుకున్నా, ప్రాంతీయ అసమానతలు కానీ ఏ విషయంలో తీసుకున్నా, ఒక కరప్షన్లో కానీ ఒక పార్షియాలిటీ చూపించడంలో కానీ, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఫండ్స్ ఉన్నాయి, ఒక పార్టీ వాళ్ళ రూలింగ్ పార్టీకి చెందిన వాళ్ళకే కాన్స్టిట్యూషన్ ఫండ్స్ ఇవ్వాలా, వేరే రూలింగ్ పార్టీ కాని వాళ్ళకు ఆ కాన్స్టిట్యున్సీ ఫండ్స్ ఇవ్వకూడదు అనేది, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఒక కారణాలు కాదు, మార్పు కావాలి అనే దానికి బోల్డన్ని కారణాలు ఉన్నాయి. మార్పు వద్దనే దానికి ఆ కారణం నాకు ఒక్కటి కూడా కనిపించట్లేదు.